నాన్న ఆ సింధు మొదలు పెళ్లి చేసుకున్నారు నాన్న. మస్తాన్ లాయర్ ని కలిశాడా? వీడిని కలవటానికా? కలిశాడంటారా అన్న? మనం కొట్టిన ఆ కార్తీక్ ఐసీయూలో ఉన్నాడంట. ఆ రాజారాం బలరాముడు ఈ కేసులే కాకుండా పాత కేసులు కూడా మనపై పెట్టి విచారణ జరపమన్నారంట. దాంతో మన లాయర్ చేతులు ఈశ్వర్ కాలే ఈశ్వర్ నల్ల శివుడు. ఆ రాజారాం బలరాంలకు పోటీగా స్నో కూల్ డ్రింక్ కంపెనీ పెట్టాను. నన్ను వ్యాపారానికి నిన్ను పెళ్లికి దూరం చేసిన ఆ రాజారాం బలరాం మదన్లను విడిచిపెట్టు. వాళ్ళు ఏదైనా చేయాలంటే ముందు మనం బయటపడాలి కదా. బయట ఎలా పడాలో ఆ లాయర్ని ఆలోచించమను. వాళ్ళని ఎలా అంతం చేయాలో నేను ఆలోచిస్తాను. సరేనా? మొత్తం అదే పని మీద ఉండమంటాను. ఈ పంచోడు కనిపెట్టాడ్రా బాబు. చుట్టుకుంటే జారిపోతుంది, కట్టుకుంటే ఊడిపోతుంది. ఈ రాత్రికి ఎలాగోలా మేనేజ్ చేయాలి. సెటప్ బాగుంది. నా ఒరిజినల్ శోభనానికి ఇంకాస్త రిచ్గా చేయాలి. ఇదేంటి ఇంకా రాలేదు? పాలు తెస్తే తాగి పడుకోవచ్చు. త్వరగా కానిచ్చేయి. ఏంట్రా కాళ్ళు చూపిస్తున్నావు? ఫార్మాలిటీస్ ఫాలో అవుతావని. మర్యాదగా కాళ్ళు తీలేదనుకో వేడి పాలు పోస్తాను. కూల్ సింధు, పాలతో రీల్ చూపించాక తీయకుండా ఎలా ఉంటాను? కాలు తీసాం కదా, ఆ పాలిలా అయిపోవే. ఏంటి కమాండా? డిమాండ్ కూడా కాదే, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆ పాలిలా అయిపోవే. అలారా దారికి తీసుకో. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ పాల సీను. ఇదేంటే కాడి గ్లాస్ ఇచ్చావు, పాలేవి? వేడికి చేతులు కాలుతుంటే పారబోసా. ఫ్లాస్క్ లో పోసుకుని తాలేకపోయావా? రాత్రంతా ఊదుకుంటూ తాగేవాడిని. నీ సోదాపి సైడ్ అయితే పడుకుంటా. బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికే ముందుగా వచ్చాను. ఈ మంచం నాది. హలో, పంపకాలొద్దు. ఏదో పద్ధతి అంటే మద్దతు ఇచ్చాను గానీ లేదంటే ముందే వచ్చేదాన్ని. అయితే ఓకే, బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ అయితే మంచం నాది, బొరుసు అయితే మంచం నీది. సరే పంచుడు. బరుసు పడింది. ఇప్పుడు మంచం నాది. అరే మదన్, లైట్స్ ఆఫ్ చేయి. ఏయ్, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చి భయపెడుతూ ఉంటావు. పైగా రాత్రి కరెంట్ లేకుండా నీ మొహం చూస్తే దొంగ. ఏంట్రా అలా చూస్తున్నావు? రే రావద్దు, దగ్గరికి వస్తే అరుస్తా. రే ఏమైందిరా నీకు? రాత్రి అంతా బానే ఉన్నావుగా. రాత్రి మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఎఫెక్ట్ పర్ఫెక్ట్. ఆ సింధు, త్వరగా రెడీ అవ్వు, లాయర్ని కలవాలి. హాయ్, దిస్ ఇస్ కిషోర్. మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? చెప్పండి, కలిపేస్తాను. ఇంట్లోంచి పారిపోయి వచ్చారా? నో ప్రాబ్లం. మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని కలిపేస్తాను. మీరు మీ పెద్దవాళ్ళ కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటున్నారా? నా ఇల్లు ఉంది, మీకేం కావాలో చెప్పండి. విడాకులు విడాకులు విడాకులు. వాట్? హే, చూస్తుంటే అసలు పెళ్ళే కాని వారిలో ఉన్నారు. మీ పెళ్లి జరిగిపోవడం, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం, విడాకుల వరకు రావడం. ఇంతకీ మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు కాదు, జస్ట్ 20 hours. 20 hours? ఎక్స్క్యూజ్ మీ, మీ కథ నాకు కొంచెం వివరంగా చెప్తారా? తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నాం. మీరు విడాకులు ఇప్పిస్తారా లేదా వేరే లాయర్ని చూసుకోమంటారా? హే కూల్, మీకు కావాల్సిన విడాకులే కదా. మీ ఇద్దరి తరపు నా కోర్టులో నేను వాదిస్తాను. రూల్స్ ప్రకారం 1 year మీరిద్దరూ కలిసి ఉండాలి. ఈ 1 year లో మీలో ఎటువంటి మార్పు రాలేదని కోర్టు గ్రహిస్తే మీకు విడాకులు మంజూరు చేస్తుంది.
మనుషుల జీవితాల్లో విలువైంది పెళ్లి. ఈ 1 yearలో మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. చూడు, ఇంట్లో వరకే నువ్వు నేను భార్యాభర్తలం. బయట నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. లాయర్ చెప్పినట్టు ఈ 1 year త్వరగా గడవాలని కోరుకుంటున్నాను. నేను కూడా దానికోసమే వెయిటింగే. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఓరన్నా ఇంటింటా వెలుగులు నిండే మాయన్న. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక అడ్రస్ చెప్పోయా. 3-143 ఇందిరానగర్, హైదరాబాద్. ఓకే, నెక్స్ట్. చూస్తే చాలా స్మార్ట్ గా ఉన్నాయా. సినిమాలో యాక్ట్ చేయొచ్చుగా. ఆస్తి పంపకాల తర్వాత ఆలోచిస్తాను, ముందు కార్డు ఇవ్వండి. పోగొట్టుకున్న పర్వాలేదు అనమాట. మీ నాన్నగారి పేరు? తల్లుపులు. నీ పేరు కిటికీలా? మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అబ్బా, ఓవరు వికెట్ కాదయ్యా. తలుపులు కిటికీలు అని చెప్పకూడదు. పేరు అడిగినప్పుడు ఇంటి పేరుతో సహా చెప్పాలి. అడగండి. అదే కదయ్యా అడుగుతున్నాను. మీ ఇంటి పేరు అడగండి. అబ్బా, అది కాదయ్యా. మీ ఇంటి పేరు ఏం పేరు? అడగండి. అదే అడుగుతున్నాను. అడగండి. అది కాదయ్యా. మీ ఇంటి పేరు ఏం పేరు? అడగండి. ఇదిగో చూడు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ పని చెప్తా. హలో, విఠల్ హియర్. మిట్టలు మట్టగిడిసలు కాదయ్యా. నా పేరు విఠల్, పోండురింగ విఠల్. ఏం కావాలి? కార్డులు ఇవ్వడానికే కదయ్యా బోర్డులు బ్యానర్లు పెట్టున్నది. ఇదిగో చాలాసార్లే ఫోన్ పెట్టా. నీ ఇంటి పేరు ఏంటో చెప్పా. అడగండి. నా పేరు విఠలు. నాతో ఆటలొద్దు. నేను అడుగుతున్నాను, నీ ఇంటి పేరేంటో చెప్పు. నేను చెప్తున్నాను, అడగండి. రే కనక, ఏమైందిరా? బాబు, ఆయన ఎవరో మీకు తెలుసా? తెలుసండి. గంట సేపటి నుంచి నీ ఇంటి పేరు ఏంటయ్యా అని అడిగితే అడగండి అడగండి అని నన్ను చంపుకు తింటున్నాడండి. ఇంతకీ ఇతని ఇంటి పేరేంటో మీకు తెలుసా? ఓహో, అదా, అడగండి. ఏంటయ్యా బాబు? సార్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. వాడింటి పేరు అడగ. అడగేంటయ్యా బాబు? పాము పడగలాగా భలే కాటేసావు. అవునరా మదన్, పెళ్ళైన 2వ రోజే ఇలా వచ్చేసావు. సింధూర ఫీల్ అవుదా? విడాకులు తీసుకున్నాక. విడాకులేంట్రా? అవునరా, ఒప్పందం ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. అదే ఒప్పందంతో విడిపోయాం. కాకపోతే ఓ సంవత్సరం తనతో కలిసి ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రేమిస్తాను. ఎవరిని? పద్మలతని. ఆమె రచనలు నాలో ఎంతో ప్రేమను కలిగించాయి. ఇన్నాళ్ళు నేను పెంచుకున్నది ఆమెపై అభిమానం కాదు, ప్రేమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. హాయ్ పద్మ. హాయ్. వాట్ సర్ప్రైజ్. ఏంటి సడన్ గా ప్రత్యక్షమయ్యా? మీ బావ ఎలా ఉన్నాడు? వాటి సంగతి అలా ఉంచు. ఏంటి విశేషాలు? విశేషాలంటే నాకు పెళ్ళయింది. కంగ్రాట్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. పెళ్ళైనందుకు కాదు, మదన్తో విడాకులు తీసుకుంటున్నందుకు. విడాకులేంటి? మదన్కి నాకు ఒక క్షణం పడదని నీకు తెలుసు కదే. అనుకోకుండా మా తాతయ్య వల్ల మాకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. పెళ్ళంటే మాకు ఇష్టం లేదు కాబట్టి విడిపోవాలనుకుంటున్నాం. తప్పు చేస్తున్నావే. తాళిని ఎగతాళి చేస్తున్నావు. అసలు మదన్ నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఎందుకంటే వాడి ప్రవర్తన నాకు నచ్చదు. నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు, ఏడిపిస్తూ ఉంటాడు. సరే, నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. జీవితంలో బాగా ఆనందం కలిగించిన విషయం ఒకటి చెప్పు. ఒకటేంటి, చాలా చెప్తా. మదన్ గారిని నేర్పించిన ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటా. నువ్వు బాగా బాధపడిన సందర్భం ఒకటి చెప్పు. ఇది మాత్రం నేను ఒకటే చెప్తానే. అవి మా స్కూల్ డేస్. ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి మదన్కి విపరీతమైన జ్వరం. బాగా వణికిపోతున్నాడు. వాడిని చూసి నాకు చాలా బాధేసింది. నాకేం అర్థం కాలేదు. టాబ్లెట్స్ వేశాను. రాత్రంతా నేను వాడి దగ్గరే ఉన్నాను. ఉదయానికల్లా కోలుకున్నాడు. వెదవా, ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదే. వాడిని అలాగే వదిలేవలసింది. ఇప్పుడు నాకు బాధ తప్పేది. మనం కలిసిన ప్రతిసారి మదన్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. నీకు బాగా ఆనందం కలిగించిన విషయం చెప్పమంటే
మదన్ గురించి చెప్పావు. నువ్వు బాగా బాధపడిన సందర్భం అడిగితే మదన్ గురించి చెప్పావు. నీ మాటల్లో మదన్, నీ మనసులో మదన్, నీ ఊహల్లో మదన్. నీకు తెలియకుండానే మదన్ పై నీకు ప్రేమ ఉంది. విడాకులు తీసుకున్నా, వేరే పెళ్లి చేసుకున్నా నీ మనసు నిన్ను పదే పదే మదన్ గురించే ప్రశ్నిస్తుంది. నువ్వు అభిమానించే వారిలో మొదటివాడు మదన్. నువ్వు అసహ్యించుకునే వారిలో మొదటివాడు కూడా మదన్ని. నువ్వు మదన్ని ఒక్క కోణం నుంచే చూస్తున్నావు. ఇంకో కోణం నుంచి చూడు. అతను ఎంత మంచివాడు నీకు అర్థమవుతుంది. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రేమ ఇస్తేనే పుచ్చుకునే అర్హత ఉంటుంది. నేను తప్పు చేశానే. చిన్నప్పటి నుంచి తనపై పెంచుకున్న ద్వేషం నాతో తప్పు కలిగించింది. కోర్టు నీకు అవకాశం ఇచ్చింది. ఈ సంవత్సర కాలంలో నీ బావకు దగ్గరయ్యే ప్రయత్నించి, నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అమ్మా, అన్నం వడ్డించు. నేను పెడతా, కూర్చో బావా. ఇంకొంచెం వడ్డించిన బావా. అమ్మ తల్లి, ఫ్యూచర్ లో అమ్మాయిని తగ్గొట్టే ప్రోగ్రామ్ ఉంది. దయచేసి నా పర్సనాలిటీ ఇలాగే ఉంది. అమ్మాయిని తెగొడతావా? నన్ను తప్ప ఇంకొకటిని చూస్తే కళ్ళు పీకేస్తాను. ఇక్కడ కడక్కు బావా, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు. అలా చూడకపోతే ఆ మంచినీళ్ళు తాగొచ్చు కదా. చావనైనా చేస్తాను కానీ వీడెంగిల్ మాత్రం తాగను. వద్దు. కసురుకోకే కౌమారమా రగులుతున్న
సొగసే ఏ చేయకే విసుగురాని దిగి కౌగిలి ముసుగు తీసే పసి జాబిలి తొడులని ఏడు తనువ కారే సుకుమారమా తడిపి పోకే నయగారమా ఉసురు తీసే మోహమే ఆపేదలా తడిపొడి తపనలే తడిని పోని ఎగబడి పెదబులే అందుకోని అసలుకు ఎసరులే ముసురు కాని మిసమిస వయసులే రెచ్చిపోని అదంటే ఆగేదెట్ట ఆశే నాలో సిగలైతే రాకుంటే కేగే తట్ట ఊహే నాలో అలలైతే ఇంకొంచెం కావాలంటూ కోరే నీ అందాలన్నీ తనువ కారే సుకుమారమా తడిపి పోకే నయగారమా ఉసురు తీసే మోహమే ఆపేదలా కొసరిహా అడిగితే తప్పు కాదే వయసిహా రెచ్చితే ఒప్పుకోదే ఈ స్వాతి చల్లే ముల్లై కనువే తాకి రమ్మంటే నీ తీపి పెదవే కోరి తడితే తాళం వేస్తుంటే ఏదేదో కోరే అందం ఇంకాస్త ఇమ్మంటుంటే తనువు కోరే సుకుమారమా తడిపి పోకే నయగారమా ఉసురు తీసే మోహమే ఆపేదలా బా సింధు నిద్ర వస్తుంది వద్దులు. బావా ఏ బావా కాఫీ కాఫీ చల్లారిపోతుంది లే. తొక్కలో కాఫీ కోసం నా బంగారం లాంటి నిద్ర ఎందుకే చెడగొడతావు? బావా లే బావా. అయ్యో బావా లే లే బావా వచ్చి స్నానం చేయి. ఎప్పుడూ లేనిది ఇదేంటి రాత్రి నుంచి కొంచెం ఎక్కువ చేస్తుంది? ఓహో అదే విషయం, ఆయన గమనిస్తున్నాడు కాబట్టి ఈవిడ గారు సేవలు చేస్తుంది.
ఏంటి బావా ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు. సరే వస్తానుండు. నీకు ఈ డ్రెస్ బాగుంటుంది, వేసుకో. అపరిచితుడు.com ఏ సమస్యనైనా తీర్చగలడా? ఓసారి ట్రై చేస్తే పోలా? అసలే నిద్ర రావట్లేదు కూడా. నన్ను ప్రశాంతంగా కటింగ్ కూడా చేసుకోనివ్వా. నీకు నిద్ర రావట్లేదా? మనిషి తన జీవితకాలంలో సగభాగం నిద్రపోవడానికి సరిపోతుంది కదరా. ఏరా, నీలాంటి వాళ్ళు రోజుకి 5 గంటల పాటు 500 మంది 500 సార్లు నిద్రపోతూ ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఆలోచించావా? తెలియదు సార్. ఏరా, ఆలోచించకుండా నిద్రపోవడానికి ప్రిపేర్ అయిపోయావా? నిద్రపోవడానికి ఇన్ని లెక్కలు వేసుకోవాలని నాకు తెలియదు సార్. ఏంట్రా వెటకరపు సమాధానాలు? ఏ నిద్ర రావట్లేదన్నావుగా, నేను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను. రారా రారా, చిత్రుడు అపరిచితుడు రా రా. నీకేం కావాలి? ఇదిగో నీ క్యాసెట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను హాయిగా సినిమాలో ట్రై చేసుకుంటాను. బాయ్. పెద్దది ఖాళీ క్యాసెట్ పోతే పోయింది కానీ 6 నెలలు ఫ్రీగా పని చేయించుకున్నాను వీడి చేత. ఆ రోజు కెమెరా రన్ అవ్వలేదన్న సంగతి ఈ సినిమా పిచ్చోడికి తెలియదు. కంగారు పడకండి, ఇస్తున్నా కదా, ఇస్తున్నా. ఆగండి, అందరూ పడతారు ఎందుకు? ఇదిగో తీసుకోమా, తీసుకో బాబు. నువ్వు ఇంటి పట్ల ఉందేమో చూద్దాం. కథ క్లైమాక్స్ వస్తుంది. నిహారిక క్యారెక్టర్ ఏమవుతుందో చదవాలి. సిటీ మొత్తం తిరిగి ఎట్లయినా పుస్తకాన్ని సంపాదించాలి. ఏంటా మళ్ళీ వచ్చారు? బుక్క మీకేం కావాలి? కాపీగా 600 అవుతుంది. 6 రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైన కాఫీ వస్తుంది కేఫ్లో. ఏయ్, మీ కాపీ కావాలవుద్దా? కావాలి. రేయ్, ఆ బుక్స్ తీసుకెళ్ళి రైటర్ పద్మావతి గారి ఇంట్లో ఇచ్చి వచ్చాయి. అలాగే సార్. కుర్రాడితో పాటు వెళ్ళి పద్మలత అడ్రస్ కనుక్కో. నువ్వైతే ముందు బుక్ తీసుకోమావా, నేను ఆడితో పాటు వెళ్ళి అమ్మాయి అడ్రస్ పట్టుకొస్తాగా. ఏమిటమ్మా ఇదంతా? ఎన్నిసార్లు చెప్పాను నీకు రాని పని చెయ్యొద్దు, వచ్చిన పని మానద్దు అని. ఆయన ఈ పనులన్నీ నీకెందుకు? ఇవన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. అయ్యో, ఎంత రక్తం పోతుందో. ఉంటే ఇప్పుడే వస్తానా? ఏంట్రా? ఏమైంది? ఏంటమ్మా? ఏమైందా? మదంతో గొడవ పడ్డావా? మరేంటి? పిచ్చి పిల్ల. సరే పద టిఫిన్ చేద్దు గాని. వద్దు, నేను బయటికి వెళ్ళాలి. రాజా, అప్పుడప్పుడు ఆ ఫోటో చూసి బాధపడుతూ ఉంటావు. ఎంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు బావా? నా కూతురికి నా భార్యకి మాత్రమే తెలిసిన నా చెల్లెల లత గురించి మీ అందరికీ చెప్తాను. నాకు పెళ్లి కాకముందు నా చెల్లెలతో కలిసి విశాఖపట్నంలో ఉండేవాడిని. లత నా చెల్లెలు. చిన్నప్పటి నుండి కవితలన్నా రచనలన్నా ఆసక్తి ఎక్కువ. తను రాసిన రచనలకు బహుమతులు వస్తే ఎంతగానో సంతోషించేది. లత రచనలు చదివి రాష్ట్రం నలుమూలల నుండి వైజాగ్ వచ్చే ఆడవారికి జీవితానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు చెప్పేది. ఇక్కడ ఉన్న నల్లశివుడి మొదటి వ్యాపారం చేపల వేట. చేపల వేటలో నోట్లు మిగలకపోవడంతో వాడి కన్ను వైజాగ్ అమ్మాయిలపై పడింది. అమ్మాయిల్ని దుబాయ్కి సప్లై చేస్తూ లక్షలు గడించాడు. లత ప్రాణ స్నేహితురాలు ప్రియ కాళేశ్వర్ వేటకు బలైపోయింది. తన రచనలతో జనాల్లో చైతన్యం తీసుకువచ్చి కనిపించకుండా పోయిన అమ్మాయిల ఆచూకీ తెలపాలంటూ ఉద్యమం చేపట్టింది లత. 10 మందితో లత చేపట్టిన ఉద్యమం రేపు వేలకు చేరితే తనకు ప్రమాదం అని గ్రహించిన కాళేశ్వర్ కుట్రతో ఓ పథకం పన్నాడు. తన రచనలతో ఆడవాళ్ళను ఆకర్షించి దుబాయ్ సప్లై చేస్తున్నది లతేనని జనాల్లో పుకార్లు పుట్టించాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్యమం చేపట్టిందని జనాన్ని నమ్మించాడు.
ఆ అవమానం భరించలేకే పద్మలత ఆత్మహత్య చేసుకుంది. లత అభిరుచే లతను నా నుండి దూరం చేసింది. తను ఎవరి కోసం అయితే ఉద్యమం చేసిందో ఆమె మాత్రం ఇప్పుడు పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంది. సాయి ప్రశాంత నిలయం. రే మదన్, ఫస్ట్ టైం పద్మలతని కలుస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. అడ్రస్ దొరికింది కదా, డిఫరెంట్గా అప్రోచ్ అవుదాం. ఎస్, ఇంతేనా? ఈ వారానికి సరిపోతుంది. సారీ పద్మ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇబ్బంది ఏముంది? ఒక రచయిత్రి మనసులో భావన పేపర్ మీద పెడుతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అత్తయ్యకి జరిగింది తెలుసుకుని నా రచనల్ని నీ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నీకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కుతున్నందుకు చాలా బాధగా ఉంది. మన్నించు మా సీరియల్ రచయిత్రి నువ్వే కదా, అది జనాలకు ఎప్పుడు తెలియజేస్తున్నావు? సందర్భం సమయం కలిసి రావాలి. కళవో మెరుపు అలవో నువ్వసలెవ్వరివో మన్మథ సిరివో మల్లెల జడివో ఎంతటి పరవశమో నీ పేరు వింటే చాలు భామా నాలో నా పొంగే ప్రేమ నీ గాలి సోకి చందమామా నాకేదో హరమా వెన్నెల కళవో మెరుపు అలవో నువ్వసలెవ్వరివో మన్మథ సిరివో మల్లెల జడివో ఎంతటి పరవశమో ఆకాశ తడుపువో అందాల కులుపువో నువ్వెంత సౌందర్య రాశివో బంగారు తునకవో మందార ఎరుపువో వేరేల వర్ణాల మేనిలో ఆనందం ఆనందం నీ ఊహల్లోనే తాగింది ఆనందం నీ అందం నీ అందం చేసింది నన్నే ఏకంగా నీ సొంతం నీలో ఏముందో ఏమో నిన్నే ప్రేమించా నాలో ఏముందో ఏమో నిన్నే పూజించా రే పనులు నాకెంతో నీపైనే ధ్యాస నాలో నీపై ప్రేమెంతో నాకైనా తెలుసా వెన్నెల కళవో మెరుపు అలవో నువ్వసలెవ్వరివో మన్మథ సిరివో మల్లెల జడివో ఎంతటి పరవశమో Mona Lisa.
నిన్నేలే ప్రాణమా నీకోసం నీకోసం గుండెల్లో సాగే తీయంత ఆనందం ఏ దూరం ఆపేది కాదే ఏ రోజు నీ బంధం నింగి నేల లేకున్నా నీకై నేనుంటా నువ్వే నాకు తోడుంటే అంతే చాలంట నాలో లేనంటూ నీలో చూపిస్తా మళ్ళీ మళ్ళీ ఏమైనా నిన్నే ప్రేమిస్తా పెన్నెల కళబో మెరుపు అలబో అసలే వరిబో మన్మథ సిరిబో మల్లెల జాడిబో ఎంతటి పరవశమో నీ పేరు వెంటే చాలు భామా నాలో నా పొంగే ప్రేమ నీ గాలి సోకి చందమామ నాకేదో హరమా పెన్నెల కళబో మెరుపు అలబో దుంపసలే వరిబో మన్మథ సిరిబో మల్లెల చాడిబో ఎంతటి పరవశమో మా రాకీ బాబుతో పెళ్ళై ఉంటే ఇలా ఒంటరిగా కాకుండా జంటగా నడిచేదానిగా అలా చూడక సెకండు నువ్వు అను జనం ఎగతాళి చేసిన నీ మెళ్ళో తాళి కట్టడానికి మా రాకీ బాబు జైల్లో సిద్ధంగా ఉన్నాడు నీ బావ మామల గురించి ఆలోచించు వాళ్ళని మీ మధ్య లేకుండా నేను చూస్తాను బాబా బాబా నా మాట విను బాబా ఆగు రేయ్ సింధు నా మనిషి నా పెళ్ళం కాళ్ళు నరికి చిల్లర దండుకునేలా చేస్తాను సారీ సింధు నలుగురిలో వాడు అలా అనేసరికి నిన్న నా పెళ్ళం అనాల్సి వచ్చింది ఐఎమ్ వెరీ సారీ ఓ వీళ్ళిద్దరు ఎక్కడే ఉన్నారా వీళ్ళని అవాయిడ్ చేయాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పాలి అమ్మా శాంసూయి ఓ అనసూయ అంటే పిలుస్తున్నారు ఇప్పుడెందుకురా కాఫీలో కారపొడి ఎంత వేయాలో కనుక్కోవడానికి ఈవిడొకటి టీవీలో వచ్చే వంటలన్నీ ప్రయోగం చేసి నా ప్రాణాలు తీస్తుంది అత వెళ్తున్నాను బాబు ఎక్కడికి లెక్స్ సొత్తు బట్టలు తూయడానికి ఏమో అనుకున్నాను గాని అత్త ముదిరే నన్నేమైనాను మా అమ్మనేమనొద్దు అంతేనండి నిజాలు చెప్తే జనాలు కత్తులు చూపిస్తారు సర్లే గాని దా ఎక్కడికి బెడ్రూమ్ కి నేను రాను మర్యాదగా వస్తావా రావా నేను రాను 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 నువ్వు మాటలతో చెప్తే వినవే ఇదే కరెక్ట్ నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకెళ్తే పనులు బాగానే జరుగుతున్నాయి ఓ మంచి డ్రెస్ సెలెక్ట్ చేసేవరా నీకు ఈ డ్రెస్ బాగుంటుంది బావా బ్లూ షర్టు బ్లాక్ జీన్స్ అదిరిందయ్యా మదన్ సారెవరినో కలవడానికి వెళ్తున్నట్టున్నారు ఎవరిని కలవడానికో లవర్ నా డెవలప్మెంట్స్ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పు విష్ మీ ఆల్ ది బెస్ట్ సింధు ఆల్ ది బెస్ట్ బావా మన లైన్ క్లియర్ అయ్యాక దీనికి లవర్ని ఎత్తికి పెట్టాలి
వామలోచన, వెలుగు నిండిన నీ నయనాలు తెరచి ఈ లోకాన్ని మరింత కాంతిమయం చేశావు. సిరికాంతుల చెంపలు, గులాబీ రేకుల అధరాలు, కటిక చీకటి వంటి కురులు, తామర పువ్వు లాంటి నయనాలు, ఇవి చాలవా తమలో చేర్చుకోవటానికి దేవతలు? ఎవడ్రా బాబు వీడు? హాయ్ పిల్లలు, ఇప్పుడు ఆంటీ వస్తుంది. తనకి ఈ రోజు ఇవ్వాలి. నేను మీ వెనకుండి ఆవిడని సర్ప్రైజ్ చేస్తాను. ఎవడ నువ్వు మ్యాచ్ లో వర్షంలాగా బండి పక్కది. బండాగిపోయిందో చేస్తారా? బండి త్వరగా తీగిపోతే నీ బాడీ మీద 2 చేతులు వేయాల్సి వస్తుంది. పక్కదే. నీ ఎవరై ఛీ మొత్తం ఫ్లాప్ అయింది. ఏం చేస్తారు? దేంతో ఆడుకోవడం, దేంతో ఆడుకోకూడదు మీకు తెలీదా? తెలీదా? ఎవరా వీడితో ఆడుకోమని చెప్పింది? పిల్లలతో రాకెట్ చేసుకోమని చెప్పింది నువ్వేనా? నేనే బావా. సింధూరక్క తన రూమ్ లో నుంచి పేపర్స్ తీసుకోమంది, కానీ మేమే నీ రూమ్ లో నుంచి పేపర్స్ తీసుకొని రాకెట్ చేసుకున్నామన్నయ్య. మేము చేసిన దానికి సింధూరక్కకి ఏం సంబంధం లేదన్నయ్య. సింధు, విషయం తెలుసుకోకుండా అనవసరంగా కొట్టాను. సారీ. ఎరా సూరి, మీ అన్నయ్యని మీ నాన్న ఇంట్లోంచి ఎందుకు పంపించేశాడు? వాడి చిన్నప్పటి నుంచి ఒకడు వాడిందే వాడడం అలవాటురా. అంటే సెకండ్స్ అన్నమాట. కరెక్ట్ క్యాచ్. ఇది మరీ టూ మచ్ రా. సెకండ్స్ వాడినంత మాత్రం ఎవరైనా ఇంట్లోంచి పంపించేస్తారా? మా వదిన్ని కూడా వాడు అదే పద్ధతిలో తీసుకొచ్చాడు రా. ఏం ఫ్యామిలీ రా నీ కురుకురే. దేశమహల్లో రంగమ్మ అనే మంచి మలయాళ సినిమా వచ్చింది, వెళ్దామా? అది ఈ రోజు రిలీజ్ అయింది, వద్దురా. పోయిన వారం రమణమ్మ సినిమాకి చెప్పకుండా పోయారు, అందుకే చెప్తున్నాం వద్దు. ఆ రోజు మాకు టికెట్ల మీద ఎవరో తెలుసా? ఎవరేంటి? మీ నాన్నేరా. ఏంట్రా మామ ఈ మధ్య కనిపించట్లేదు? రే నీకు కనిపించకపోతే వాడికి చెప్తావేంట్రా? వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునరా, ఈ మధ్య పద్మలతో ఫుల్ మ్యాపింగ్. మ్యాప్ స్క్రాప్ అయిందిరా. ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకురా? డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేయచ్చుగా. నాకు ఆమెకి ఏం పరిచయం ఉందిరా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి? ఆమె వచ్చినట్టు అభిమానం కదా, అభిమానం ప్రేమగా మరి చెప్పేచ్చుగా. తనని తానుగా ఇష్టపడే అబ్బాయినే అమ్మాయి కోరుకుంటుంది తప్ప తన హాబీని చూసి కాదు. అలా అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ఎండ్ అవుతుందిరా? రేపు ఏదో ఒక టైంలో. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? ఏ మీ వాచ్ పనిచేయటం లేదా? కొంచెం తప్పు తిరుగుతోంది. ఓ అందుకేనా నా వెంట పడుతున్నారు? అరే భలే కనిపెట్టేసరే. వయసులో ఉన్నదాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అర్థం చేసుకున్నారు కదా, గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చుగా. చూడండి, ఇదేం పద్ధతిగా లేదు. అయ్యో, నేను చాలా పద్ధతి కలవండి. నా గురించి పూర్తిగా మీకు తెలీదు. మీ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? మీకు పెళ్ళయింది, అది విడాకుల వరకు వెళ్ళింది. ఈ విషయాలన్నీ మీకులా తెలుసు? సింధూర నా క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండా? ఇదేదో బాగుందే. సింధూరతో రికమెండ్ చేస్తే నా లవ్ ప్రాబ్లం సెటిల్ అయిపోతుందిగా. హలో, రేపు మీతో చివరిసారిగా కలిసే అవకాశం కల్పించండి ప్లీజ్. ఓకే. ఎస్. ఈ విషయం అర్జెంటుగా సింధూరకు చెప్పాలి.
జీవితం ఒక నావ లాంటిది. దాన్ని కన్నీటితో నడపాల్సి ఉంటుందని గ్రహిస్తుంది నీ హరిక. సింధు, ఏంటది? ఏం లేదే. అదేమైతే నాకేంటి కానీ నేను చెప్పాల్సింది చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ. ఇన్నాళ్ళు ఇదేంటో తెలియక నాలో నేను సతమతమవుతూ వచ్చాను. నా అభిప్రాయం చెప్పాను, నీ అభిప్రాయం ఏంటో చెబితే నా మనసులో మాట ఆ అమ్మాయితో కూడా ఇలాగే చెప్పాలనుకుంటున్నాను రా. ఓ అమ్మాయి మనసు ఇంకొక అమ్మాయే అర్థం చేసుకుంటుంది. నువ్వు చెబితే ఆ అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటుంది. నా మనసు ఏం బాలేదు బావా, నేను రాను. అలా అనకు సింధు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో సరే, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సింధు. ఎస్. ప్రసాదం మర్చిపోయాను. అవును. సరే, అమ్మ ఫోన్ చేస్తానంది, మాట్లాడు. ఓకే. హలో అత్తమ్మ. అదిగో నేను ప్రేమిస్తున్న అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంది కదా అమ్మాయి. నీకు విషయం తెలుసా సింధు, ఆమె రచించే మన్నించి మా సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం రాను రాను ప్రేమగా మారింది. నా ప్రేమ బలపడడానికి నీ సహాయం కావాలి. దయచేసి నువ్వు ఓకే. ఏంటి ఇంత ఆలస్యం? మళ్ళీ క్యూలో వెళ్లాల్సి వచ్చింది. ఓహో. ఎల్లుండి నేను కోర్టులో మొట్టమొదటిసారిగా కేసు వాదించబోతున్నాను. దానికి నువ్వు తప్పకుండా రావాలి. సరే. నీవు నమ్మిన న్యాయం ఎంత చేసినా దూరం తాళి ఎన్నడూ కాదులే భారం. అగ్ని సాక్షిగా అయిన ఆడపిల్ల కళ్యాణం బొమ్మలాటగా మార్చనే కాలం. మనసా మనసా ఇది నీకైనా తెలుసా, మనసుంటేనే బాధని తెలిసేసరికి తెలవారే నా ప్రేమ మరి వలపంటే
రగిలే జ్వాలారదు రాత మారెనా కథలాగి ముగిసినది ముడిపడని మనసు కథ మూగపోయేనా మనసా ఇది నీకైనా తెలుసా మనసుంటేనే తెలిసేసరికి తెలవారేన ప్రేమ మరి వలపంటే నీవు నమ్మిన న్యాయం ఎంత చేసిన దూరం తాడు ఎన్నడూ కాదులే భారం అగ్ని సాక్షిగా అయిన ఆడపిల్ల కళ్యాణం నాటగా మార్చే కాలం అరే మేడం గారు అప్పుడే మంచం ఎక్కేసరే రేపటి నుంచి ఎవరి గదిలో వాళ్ళు వారి వారి మంచాలపై హ్యాపీగా పడుకోవచ్చు. నాకు చేతకాకే నీ హెల్ప్ అడిగాను. నీకు సాయం చేసే ఉద్దేశం లేనప్పుడు అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా, దానికి గుడి వరకు రావాలా? అయ్య బాబాయ్, ఇదేంటి క్లైమాక్స్లో ఇలా కెలుక్కుంటున్నాను? రేపు కోర్టులో విడాకులు మంజూరు చేస్తారు. దీన్ని ఐస్ చేసి విడాకులంటే ఇష్టమేనని ఒప్పించాలి. సింధు, సూటిగా నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా బావా? అడుగు. మనం కలిసున్న ఈ సంవత్సరంలో నాలో ఏ మార్పు గమనించలేదా బావా? మార్పు అంటే ఇంతకు ముందు మోడర్న్ డ్రెస్లు వేసుకునేదానివి, ఇప్పుడు లక్షణంగా చీరలు కట్టుకుంటున్నావు. అది కాదు, వేరేం గమనించలేదా బావా? ఏ దొంగ, నాకు లవర్ దొరికింది, నీకు లవర్ దొరకలేదని బాధపడుతున్నావు అంతేగా? నీకేం కావాలి బావా? విడాకులు రా. ఇస్తాను బావా, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆనంద సమయంలో నీకేం కావాలో కోరుకో. ఈ ఒక్క రాత్రి నీ గుండెల మీద తల పెట్టుకుని పడుకోవాలనుంది బావా. తప్పకుండా సింధు, రేపటి నుంచి నా గుండె బదులు దిండు పెట్టుకుని పడుకోవచ్చు. ఓయ్ చైల్ల 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 చైల్ల, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైల్లా. చైల్ల 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 చైల్ల, నేను వెంటపడ్డ పిల్ల పేరు లైల్లా. హొల్ల హొల్ల హొయ్లే హొయ్లా, నడక చూస్తే చిక్కు బుక్కు రైల్లా. హొయ్ల హొయ్ల హొయ్లే హొయ్లా, నడక చూస్తే చిక్కు బుక్కు రైల్లా. గులాబీ లాంటి లిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది. జిలేబీ లాంటి హిప్ చూసి నా పంచు ఎందుకిలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? సమయం దగ్గర పడింది తాతయ్య. దేనికి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా ఇరువురు క్లయింట్స్ సంవత్సరం క్రితం విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. 1 సంవత్సర కాలం కలిసి ఉండాలని ఆదేశించడం జరిగింది. సంవత్సరం గడిచినా వీరిలో ఎటువంటి మార్పు రాలేదు. సో వీరిరువురికి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. విడాకులు అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. విడాకులు నీకు ఇష్టమేనా? ప్లీజ్ రా. ఇష్టమే. ఆమె నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు దూరం చేసింది నీ భార్యను కాదురా, మమ్మల్ని, మా మనసుల్ని. మీరు తీసుకున్న నిర్ణయాలకి బలైపోయింది మీరు ఒక్కరే కాదురా, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మాకన్నా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన మీ అత్తయ్య మావయ్య. మనసులు నచ్చక విడాకులు తీసుకుంటారు, కానీ ఇలా మనుషులు నచ్చక ఎవరు విడాకులు తీసుకోరు.
10 మందిలో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. నన్నే ప్రేమించడానికి కారణం? రచన. నేను ముందుగా ప్రేమించింది మిమ్మల్ని కాదు, మీ రచనల్ని. ఆ రచనలే మీ పట్ల ఆకర్షితుని కావడానికి దోహదపడ్డాయి. నా ప్రేమ మీకు నవ్వులాటగా ఉంది కదూ? నువ్వనుకుంటున్నట్లు ఆ రచనలు చేసింది నేను కాదు, సింధూర. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం కాదు, నిజం. సింధూర రచనలకు నా పేరు వాడుకోవటానికి కారణం మీ మామయ్య. అసలు ఏం జరిగిందంటే, త్వరలోని సింధూర ఈ డ్రామాకి ముగింపు చెప్పాలనుకుంది. సార్ సింధూరమ్మ గారు ఈ లెటర్ ఇచ్చారండి. బావా, ఎవరికైనా తమలో తమకి కనిపించనివి లోపాలు. నాలో ఏ లోపం ఉందో ఏమో, నీ ప్రేమని పొందలేకపోయాను. నువ్వు లేని నన్ను ఊహించుకోలేను. నీ ప్రేమ ఫలించాలని కోరుకుంటూ నా చావును వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతున్నాను. సింధు నెలైనా తీసుకురా బాబు. మీరేం భయపడకండి అత్తయ్య, సింధుని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇది నీకైనా తెలుసా, తను రాసింది రాకని. తెలిసేసరికే తెలవారే నా ప్రేమ రాకని. మాడిపోయిన గాయం మచ్చమాసిపోదమ్మా, కట్టె కాలిన కాలది ప్రేమ. గుండెలోతులో స్నేహం చెదిరిపోనివేనమ్మా, జన్మ జన్మలో బంధమే ప్రేమ. మనసా మనసా ఇది నీకైనా తెలుసా, తను రాసింది రాకని. తెలిసేసరికే తెలవారే నా ప్రేమ అయ్యో విధి రాకని. కలిసిరావు కాలాలు, తెలిసిపోవు ప్రాణాలు, ఆగిపోవు నా జీవితాలు. వెలసినప్పుడు నగరాలు, విరిగిపోతే శిథిలాలు, శిల్పి మాను నా కట్టడాలు. కరిగే కొద్ది అందమో రాయిలో నిరూపము, రాసే కొద్ది అందమో గుండె కోతైనా. వలపంటే వరమేలే, ములుకైనా విలువేలే, కంటి నీరైనా. మనసా ఇది నీకైనా తెలుసా, తను రాసింది తెలిసేసరికే తెలవారే నా ప్రేమ అది ఆగిపోయిన గాయం మచ్చమాసిపోదమ్మా, కట్టె కాలిన కాలది ప్రేమ. గుండెలోతులో చెదిరిపోనివేనమ్మా, జన్మ జన్మలో బంధమే ప్రేమ.
రచనలతో ఆంధ్రులను ఆకట్టుకుంటున్న పద్మలత అలియాస్ సింధూర నిన్నటి నుండి కనిపించటలేదు. ఆమె రాసిన మన్నించుమా సీరియల్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పద్మలత మీడియాతో మాట్లాడుతూ, ముందుగా పాఠకులు నన్ను క్షమించాలి. సింధూర ఎంతో ఆసక్తితో తన రచనలను నా ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. తన ప్రయత్నాన్ని నేను కాదనలేకపోయాను. సింధూర అత్తయ్య కూడా ఒక ప్రముఖ రచయిత్రి కావడం విశేషం. अपनी रचनाओं से 1000 लोगों को दिल छूने वाली पद्मलता अलियास सिंधूरा कल रात से लापता है. Her मन्निंचुमा serial is very famous in Andhra Pradesh. Youth is crazy about her novels. మేడం, నా పేరు ప్రగతి. మీ నా తమ్ముడు రాజ్. మీ రచనలు మాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు ఆ రచనలు చేస్తుంది పద్మలత గారు అనుకున్నాం. కానీ నిన్న టీవీలో అనౌన్స్మెంట్ చూసి ఆ రచయిత్రి మీరే అని తెలుసుకున్నాం. ఇప్పుడు మీకేం కావాలి? మేడం, ఆటోగ్రాఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు సింధు. ముందుగా ఆరాధించింది, ప్రేమించింది నీ రచనలే. ఆ రచనలు చేస్తుంది నువ్వని తెలియక పిచ్చివాళ్లాగా పద్మలత వెనక తిరిగాను. కోర్టులో జడ్జి గారు మన విడాకులు ఖరారు చేయలేదు. తిరిగి నా జీవితంలో వెలుగుని ప్రసాదించమని వేడుకుంటున్నాను. నీ మనసు తెలుసుకోకుండా అటు భర్తగా ఇటు ప్రేమికుడిగా నేను చాలా బాధ పెట్టాను. నువ్వు వస్తే నా జీవితాన్ని కొనసాగిస్తాను. నువ్వు కాదంటే ఇంతటితో చాలిస్తాను. నన్ను క్షమిస్తావు, శిక్షిస్తావు, నీ ఇష్టం. ఇదేమో నా కొడుకుని కాలేజీలో చీకొట్టింది. నువ్వు నన్ను జైలుకు పంపించావు. నా కొడుకును పెళ్లికి దూరం చేసి నన్ను వెధవం చేసిన నిన్ను దీనితో కలవనివ్వను. దీన్ని చంపేస్తా. నీ ఏరియాలోనే దీన్ని చంపేస్తాను. నువ్వేం చేస్తావురా? ఏం చేస్తావురా? నిన్నేం చెయ్యనురా, నీ కొడుకును మాత్రం ఏదైనా చేస్తా. చెప్పండి. చూడు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాకు ఆవేశం, ఆలోచన రెండు ఎక్కువే. మర్యాదగా నా భార్యను వదిలే. వద్దు బాబు, నేను చేయదు. నేను పంపిస్తాను. ఈశ్వర్, కాలే ఈశ్వర్, నల్ల శివుడు. అంతా సవ్యంగా జరిగింది కదరా. క్లైమాక్స్ లో ఫైట్ అవసరమా? నువ్వు మరీ ముచ్చట పడితే నేను కాదనలేను.
వేసేయండి రా. సింధు సింధు ఏమైందిరా మాట్లాడు సింధు ఏమైందిరా సింధు ఏమైందిరా విషం తాగాను బావా సింధు సింధు నా ఫ్రెండ్ చంపి నా జీవితం సర్వనాశనం చేశావు అందుకే నిన్ను చంపాను సింధు 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 మొత్తానికి నా మనవండి మనవరాల్ని ఒకటి చేశారురా. కోరుకున్నట్టే నీ భావను దక్కించుకున్నావు కదే ఇంక సిగ్గెందుకు. ఒకప్పుడు నేను వద్దున్న రచనలే ఇప్పుడు నిన్ను నీ భావనే ఒకటి చేసేయమ్మా. వెళ్ళ మాల్లుడు ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళవే. అమ్మా సింధు, సిగ్గుపడింది చాలు పాలు తీసుకో. మొత్తం తాగేసావా బావా? ఓ ఇందులో నీకు కూడా వాటా ఉందా? సారీ సింధు. సర్లే ఇది నా మెళ్ళ వేయి. సింధు నాతో డౌట్. ఇంకెందుకు లేటు చెప్పు. లెక్చరర్స్ చెప్పే నోట్స్ సరిగ్గా రాసేదానివి కాదు, అలాంటిది సీరియల్ ఎలా రాసావు? అవమానించడం తప్ప అభిమానించడం రాదు. అలాంటిది నీకు నా సీరియల్ ఎలా నచ్చిందిరా? ఇలా తవ్వుకుంటూ పోతే తేలేదు కాదు గాని. హలో, మీకు ఇలాంటి మరదలుంటే వెంటనే ఐ లవ్ యూ చెప్పేసేయండి. నాది సేమ్ డైలాగ్. నీకు ఇలాంటి బాగుంటే వెంటనే ఐ లవ్ యూ చెప్పేసేయండి.